విజయవాడలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎల్బీఎస్ నగర్లోని పుచ్చలపల్లి సుందరయ్య మున్సిపల్ హైస్కూల్లో క్రమశిక్షణ పేరుతో ఓ పీఈటీ మాస్టర్ విచక్షణారహితంగా వ్యవహరించారు. సుమారు 20 మంది విద్యార్థులను చితకబాది వారిని గాయపరిచారు. ఎల్బీఎస్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఆక్రందనలు మిన్నంటాయి. పాఠశాలకు చెందిన పీఈటీ మాస్టర్ క్రమశిక్షణ పేరుతో పశువులు వలె సుమారు 20 మంది విద్యార్థులపై దాడికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలవరం రేపింది. విద్యార్థులు చేసిన తప్పు ఏంటో కూడా చెప్పకుండానే కర్రలతో విచక్షణారహితంగా కొట్టారంటూ పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అమానుష ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా పాఠశాల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలోని కనీసం సౌకర్యాలు లేని, ముఖ్యంగా బాత్రూములు కూడా అత్యంత అధ్వానంగా ఉన్నాయని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. సమాచారం అందుకున్న డివైఓ సాంబశివరావు పోలీసులు వెంటనే పెట్టుకుని స్థలానికి చేరుకొని ఆందోళనకారుల నుంచి శాంతిని ప్రయత్నాన్ని చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరిపించి నిందితులపై ఉపాధ్యాయులపై శాఖాపరమైన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీతా సార్, మా అబ్బాయి ఇదిగో స్కూల్లో చదువుతున్నాడు. మా అబ్బాయికి ఏమో వాటర్ క్యాన్ వచ్చాడని చెప్పి చెయ్యి మీద కొట్టాడు, బ్లడ్ వచ్చింది. ఆల్రెడీ ఇదిగో టీచర్, మాకు వేరే టీచర్, మంచి టీచర్, ఆ టీచర్ వచ్చి వాయిస్ మెసేజ్ అనేది మాకు పెట్టింది అనమాట. ఇదిగో అమ్మ మీ అబ్బాయికి ఇలా జరిగింది, ఇలా చెందారు, ఇదిగో దెబ్బ తగిలింది అని చెప్పేసి ఇదిగోండి వాయిస్ మెసేజ్ కూడా పెట్టారు మా అబ్బాయికి. ఇదిగో చూడండి వాయిస్ మెసేజ్ పెట్టి మీ అబ్బాయికి ఇలా కొట్టారు, ఆయన బ్లడ్ వచ్చేస్తుందని చెప్పేసి కాటన్ పెట్టి ఉంచారు. ఈలో నాకు ఫోన్ రాగానే నేను పరిగెత్తుకుండా బండి వేసుకొని వచ్చాం. రాగానే ఈలోగా ఏం చేసింది, ప్రతి ఒక్క పిల్లలకు కూడా అలాగేనంట. ఆడపిల్లలకి ఏం వాష్రూమ్స్ కడిగిచ్చి ఛాతిని గిల్లడాలు, తడపాసలు పెట్టడాలు, చేతులు వెనక్కి తిప్పి గొద్దడాలు, నెట్టడాలు, లేకపోతే స్టిక్తో తల మీద కొడతా ఉన్నారు. అన్ని చేసేవాళ్ళు. ఇదిగోండి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా అలాగే వస్తున్నారు. చైర్మన్ గారు అంట, మన స్కూల్ చైర్మన్ గారు 2 సంవత్సరాలకు వచ్చారు ఇక్కడికి. వాళ్ళ అమ్మాయికి కూడా వాష్రూమ్స్ కడిగిచ్చి టేబుల్స్ అయితే ఉడిపించి వాళ్ళ అమ్మాయిని కూడా కొడుతున్నారంట. ప్రతి ఒక్కరి పేరెంట్స్ కూడా ఇదే ప్రాబ్లం. ఏం చేయమంటారు? పుచ్చలపల్లి సుందరయ్య స్కూల్, సుందరయ్య నగరం. అతని పేరు ఇప్పటి వరకు ఒక్క టీచర్ చెప్పలేదు సార్. మాకు తెలియదని అంటున్నారు. తెలియదే వాడిని ఎందుకు ట్యూషన్ లో పెట్టుకున్నారు? ఇక్కడ పీటీ టీచర్కి ఎందుకు పెట్టుకున్నారు? ఎక్కడి నుండి తెచ్చారండి? మా డిమాండ్ న్యాయం కావాలి సార్, మాకు న్యాయం కావాలి. ప్రతి ఒక్క టీచర్ కూడా లొంగిపోతున్నారు. లొంగకుండా పిల్లలకు ఉండే పద్ధతిలో ఉండాలి. ప్రతి ఒక్క క్లాస్ రూమ్లో ఒక కుండ పెట్టాలి, మంచినీళ్ళ కుండ. వాళ్ళ దాహం వేసి కిందకు వస్తే తన్నులు, వాళ్ళకి ఆకలేసి రెండోసారి వేయించుకోవడం కొట్టడాలు తల మీద. ఇదే ఎక్కువ చాలు అని చెప్పడాలు. వండిన వాళ్ళు ఏమో కొడలు కొడలు తీసుకెళ్ళాలి, టీచర్లు ఏమో గిన్నెల్లో పెట్టుకొని తీసుకెళ్ళాలి. వీళ్ళు ఏం తింటారు? ఇంకా ఏదో ఇదే బాగుపడిపోతారని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో వేస్తే మొత్తం గతిలేని వాళ్ళు మేము వేస్తే వీళ్ళేమో వీళ్ళకి ఇలా చేస్తున్నారనమాట. తన్నులు పర్లేదు, కడుపుకి తిండి ఉండట్లా. ఏది ఎక్కడ పద్ధతి సార్ ఇది? ఇదే సార్ నేను చెప్పదలుస్తుంది. న్యాయం కావాలి మాకు.